Hello everyone, I am Dr. Vikas Reddy Maddali, Consultant Interventional Cardiologist at Omega Hospitals, Kachipalli. ఈ రోజు నేను ఇంపెల్లా అనే డివైస్ అంటే ఏంటి అండ్ కార్డియాలజీలో మనం ఇంపెల్లా ఎవరికి యూజ్ చేస్తామనే దాని గురించి చెప్పాలనుకున్నాను. సో ఇంపెల్లా అనేది నథింగ్ బట్ ఇట్స్ ఏ పంపింగ్ మిషన్ అనమాట. ఎవరికైతే హార్ట్ అటాక్ పేషెంట్స్ హార్ట్ వీక్ అవుద్దో అంటే ఎవరికైతే పంపింగ్ 30% కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళని మనం కార్డియోజెనిక్ షాక్ పేషెంట్స్ అంటాం. వీళ్ళకి స్టెంట్ వేసేటప్పుడు హార్ట్ని సపోర్ట్ చేయడానికి వాడే ఒక చిన్న పరికరాన్ని ఇంపెల్లా అంటామన్నమాట. సో నేను మీకు చూపిస్తాను ఇంపెల్లా అంటే ఎలా ఉంటుందో. సో యూజువల్గా ఈ డివైస్ అనేది మనం కాలి ద్వారా అంటే కాల్లో ఉండే చిన్న ఆర్టరీ నుంచి హార్ట్లోకి ఇలా ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనకి లెఫ్ట్ వెంట్రికల్ అంటే మెయిన్ పంపింగ్ ఛాంబర్ ఉంటుందో దాని నుంచి బ్లడ్ డ్రా చేసి అయోటాలోకి ఇస్తుంది. ఇలా ఇవ్వడం ద్వారా బాడీలో రెస్ట్ ఆఫ్ ది ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై మెయింటైన్ అవుతుంది అనమాట. యూజువల్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి పంపింగ్ తగ్గుతాం వల్ల ఏమవుతుందంటే హార్ట్ పైన ఒత్తిడి ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది. సో వీళ్ళకి స్టెంట్ వేసేటప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఇంపెల్లా వాడడం ద్వారా హార్ట్ పైన లోడ్ బర్డెన్ తగ్గి సో బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై అనేది అందడం ద్వారా యూజువల్గా కిడ్నీస్ కానీ బ్రెయిన్ కానీ సడన్గా బ్లడ్ సప్లై తక్కువ అవ్వకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంపెల్లా డివైస్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి మెయిన్ పంపింగ్ ఛాంబర్లో మనం పెట్టి ఇక్కడ దీనిలో చిన్న ఒక రొటేటింగ్ మోటార్ మిషన్ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ లాగి అయోటాలోకి ఇస్తుంది. అంటే హార్ట్ చేయాల్సిన పనిని ఇది చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఎవరైతే కార్డియానిక్ షాక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు స్టెంట్ వేసేటప్పుడు సడన్గా కొలాప్స్ అవ్వకుండా ఉంటారు. ఈ పరికరం చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చేసే పని మాత్రం ఇట్స్ వెరీ గ్రేట్. అంటే జనరల్గా మనకి హార్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. దీన్ని ఇంపెల్లా సిపి అంటాం, దాన్ని మైబాడ్ అని కూడా అంటామన్నమాట. ఇది 3.5 to 4 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని సపోర్ట్ చేస్తుంది. ఇలా ఈ ఇంపెల్లా డివైస్ వాడడం ద్వారా పేషెంట్ని స్టెంట్ వేసేటప్పుడు చనిపోనికుండా మనం కాపాడవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ డివైస్ అనమాట, అందరికీ కాదు. సో ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చి లేట్ అయ్యి యూజువల్గా షాక్లో ల్యాండ్ అవుతారో వాళ్ళకి ఈ డివైస్ వాడడం ద్వారా పేషెంట్ని సేఫ్గా మనం బయట తీసుకురావచ్చు. థ్యాంక్ యూ.